అయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, శ్రీరంగంకి వచ్చి అక్కడ తపస్సు చేస్తాడు. శ్రీరంగం రంగనాథుడిని గురించి తపస్సు చేస్తే దాని తర్వాత వాళ్ళ భార్యలన్నీ అందరూ వాళ్ళే వచ్చి ఈయన కోసం ఆదిత్య ఇష్టి అని ఒక ఇష్టి చేస్తాడు. అంటే ఇప్పుడు ఈయనకి ప్రభావం, తేజస్సు, కాంతి మొత్తం పోయింది. ఎంత అందంగా ఉంటాడో అందం మొత్తం పోయింది. ఇప్పుడు ఈయన కాంతే పోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఆదిత్య ఇష్టి అని ఒక ఇష్టి చేస్తే సూర్యుడి నుంచి కొంచెం శక్తి ఈయనకి రావాలి, తేజశక్తి. అలా వీళ్ళు చేశారు. ఆ క్షయరోగం బాగా తగ్గిందని, తగ్గిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లానే చంద్రుడి మీద మచ్చల్లా ఉన్నాయని. అందుకే సూర్యకాంతి వల్లే చంద్రుడు మనకి కనిపిస్తాడు. ఇప్పుడు కూడా సైన్స్ కూడా అదే చెప్తుంది. సన్ యొక్క రిఫ్లెక్షన్ వల్లే చంద్రుడు వెలుగుతో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇది వేదంలో ఉన్న విషయమే. సూర్య ఏకాకి చరతి చంద్రమా జాయసే పునః అని వేదంలో ఉన్న విషయం ఇది. దాన్నే చెప్తున్నారు ఆస్ట్రానమర్స్. అంటే చెప్పడానికి విషయం ఏంటంటే ఆ చంద్రుడు అక్కడ తపస్సు చేసి ఆ అనుగ్రహం పొంది మళ్ళీ భార్యలతో సౌఖ్యంగా ఉన్నాడు కాబట్టి ఆ చంద్రుడు తపస్సు చేసిన చోటు, శ్రీరంగనాథుడిని వేడుకున్నాడు అని ఉంది పురాణాల్లో. వేదంలో ఆదిత్య ఇష్టి చేశాడని ఉంది. ఆ క్షేత్రానికే చంద్ర పుష్కరిణి, దానికోసమే చంద్ర పుష్కరిణి అని ఒక శ్రీరంగంలో ఒక చోటు ఉంది. మనకి అంటే ప్రాప్యం ఏంటంటే ఆ శ్రీరంగంలో ఉన్న మండపం కానీ, ఆ కోవెల కానీ, ఆ రంగనాథుడు కానీ, ఆ పుష్కరిణి కానీ అన్నిటినీ మనం తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు అక్కడ వెళ్తాను, ఎప్పుడెప్పుడు సేవిస్తాను, ఎప్పుడెప్పుడు ఆ శ్రీరంగానికి నేను వెళ్తాను అనే ఒక కుతూహలంతో జీవిస్తూ ఉండాలి మనం అందరం. అయితే ఎందుకంటే ఇది భరతుడు కూడా చూపిస్తాడు. భరతుడు పరమ వైష్ణవుడు, ఆయన చూపించని వైష్ణవ ధర్మమే లేదు. శ్రీమద్ రామాయణంలో రాముణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు యావన్న చరణోభ్రాతు పార్థివ వ్యజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అని అంటాడు. రాముణ్ణి చూడడానికి వెళ్తున్నప్పుడు చిత్రకూటంలో ఉంటాడు రాముడు. నేను రాముడిని ఎప్పుడెప్పుడు చూస్తాను, రాముడి పాదాల దగ్గర నా శిరస్సు ఎప్పుడు పెడతాను, అప్పటి వరకు నాకు శాంతి కలగదు అని అంటాడు. అయితే అలా ఉండాలి. నేను ఎప్పుడెప్పుడు స్వామివారిని చూస్తాను, ఎప్పుడెప్పుడు ఆయన సేవను పొందుతాను, అలా ఉండాలన్నమాట. ఈ భావన గోదాదేవి కూడా అదే చూస్తుంది. ఏమంటుంది, கற்று கரவை கணங்கள் பலகரந்து செற்றார் திரழிய சென்று ஜரிச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே நீ புற்றவல்குள் புயமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து முற்றம் புகழ்ந்து முகிழ்வண்ணன் பெயர் பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎట్రుకురుంగుం పొరులేరోర్ ఎంపావాయ్. చాలా ఆశ్చర్యమైన పాసురం ఇది. ఏముంటుందంటే, ఎంత మంచి భక్తురాలివి నువ్వు నువ్వు మాతో వస్తేనే కదా మాకు అనుభవం కలుగుతుంది, లేకపోతే నిన్ను వదిలేసి ఎలా వెళ్ళాలి? మాకేమో కృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూస్తానుంది, నీ సంబంధం ఎప్పుడెప్పుడు పొందుతామనుంది. రెండూ పొందితేనే కదా మేము ఆ మండపాన్ని, ఆ వనాన్ని అన్నిటి మన ఆనందంతో అనుభవించవచ్చు. కాబట్టి నువ్వు కూడా మాతో రా అంటారు. అలానే అందుకే ఆ కోయిల గురించి ఇంకా నాయకనాయనండ్రా అనే పాసనంలో ఇంకా విస్తారంగా చెబుతోంది. అది ఇంకా అనుభవం చూద్దాం మనం. కృపయా స్నేహగర్భయా అంటున్నారు రామానుజాచార్యులు. ఏంటంటే, మన శ్రీవైకుంఠం దగ్గర ద్వారం దగ్గర నుంచి ఉంటే అక్కడ అందరు రండి రండి రండి, ఆహా ఎంత మంచి భక్తులు మీరు అని అందరూ ఆహ్వానిస్తారంట. రంగనాథుడే ఆహ్వానిస్తాడు అంటున్నారు వేదాంతేశుల వారు. స్వాంతే గాఢం అమవిలగతి స్వాగతో దారణేత్రం. శ్రీరంగం వెళ్ళాలిరా, తిరుపతి వెళ్ళాలి అని ఎప్పుడైనా అన్నారనుకోండి, తిరుపతి వెళ్ళాలి అనే కోరిక పుట్టినప్పటి నుంచి మీరు టికెట్ బుక్ చేసుకోవడం, ఆన్లైన్లో దర్శనం క్యూ దాంట్లో బుక్ చేసుకోవడం, అన్నీ బుక్ చేసుకొని ఆయన కళ్ళ ముందు నించునే వరకు ఆయనకి చాలా నిరీక్షణగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వీడు వస్తాడు, అప్పుడు వస్తానన్నాడే, ఇంకా రాలేదే ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని. వచ్చి చూస్తే అమ్మయ్యా వచ్చావా, చాలా సంతోషం నాయన, చాలా సౌఖ్యంగా ఉండు అని అనుకుంటాడు. అలాగే రంగనాథుడు కూడా
స్వాగతోదారనేత్రం, ఉదారనేత్రం, నేత్రంతోనే స్వాగతిస్తాడంట రంగనాథుడు. వచ్చావా, ఎంత సంతోషం అని. అందుకే శ్రీరంగానికి భోగమండపం అని పేరు. అన్ని ఆచార్యుల్ని, గొప్ప గొప్ప ఆచార్యుల్ని వేరే ఏ ఏ క్షేత్రంలో ఉన్నా అందరినీ శ్రీరంగానికి రప్పించుకున్నాడు. యామునాచార్యులైనా కానీ, రామానుజాచార్యులైనా కానీ, వేదాంతేశికుల వారైనా కానీ, వీళ్ళందరూ కాంచీపురంలో ఉన్నవాళ్లే. అక్కడి నుంచి రప్పించుకున్నాడు. మంచి మంచి భక్తులందరినీ ఆయన రప్పించుకొని వాళ్ళతో ఉండి ఆ ఆనందాన్ని ఆయన అనుభవించాలి, వీళ్ళ సంబంధం నాకు దక్కాలి కదా అని ఆయన అనుకుంటాడు. కాబట్టి అందుకే ఎప్పుడు గుడికి వెళ్ళాలంటే మనము ఇది అలసట చూపించకూడదు.